గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బాక కిషన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కిషన్ రావు గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఏంటి సార్ సడన్ గా గోల్డ్ రేట్ తగ్గుతుంది, ఈ వార్త కాస్త సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఎంత తగ్గింది, ప్రస్తుతం ధర ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంచుమించు 60,000లో ఉంది. 63,800 వరకు వెళ్ళి తగ్గుబాటులో ఉంది. మ్యారేజ్ సీజన్ కూడా అయిపోయింది. ఇంటర్నేషనల్ కూడా డిమాండ్ ఎక్కువ లేదు. ఈ ఉక్రెయిన్ రష్యా వార్ కూడా తగ్గుముఖంగా ఉంది. వేరే దేశాల్లో కూడా టెన్షన్ ఎక్కువ లేదు. కాబట్టి ఏదన్నా అమ్యునిషన్ కొనాలన్నా ఏదైనా కొనాలన్నా బంగారం ఈజ్ ద ఎక్స్చేంజ్. అలాంటిది అవసరం ఏం లేదు కాబట్టి బంగారం డిమాండ్ లేదన్నట్టు కనపడుతుంది. కానీ ఇది ఎప్పటికైనా పెరుగుతుంది. ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కొనుక్కునే వాళ్లకు. ఈ ఆషాఢ మాసం, అధిక శ్రావణ మాసం, ఈ 2 నెలలు మీరు మంచిగా వాడుకొని తెలంగాణ ఆంధ్ర మహిళలు బంగారం కొనుక్కోవడం మంచిది. 63 దాకా వెళ్ళిపోయింది. 63,800 వరకు వెళ్ళింది. అంటే దగ్గర దగ్గర 64,000 వరకు వెళ్ళింది బంగారం. మళ్ళీ 60కి దిగి వచ్చింది. 60కి వచ్చింది. అంటే కారణం ఏంటంటారండి? ప్రధాన కారణం మార్కెట్ డిమాండ్ లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా లేదు. పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా పెరగడం లేదు. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంటర్లింక్ ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా డిమాండ్ అనేది ఉండాలి గోల్డ్ కు. ఇప్పుడు అలాంటిది పరిస్థితులు ఏం లేవు. అన్ని ఇండియాకు కూడా రష్యాతో అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి. మన భారతదేశానికి కూడా ఏం టెన్షన్స్ లేవు. మోడీ వల్ల అన్ని దేశాలతో మైత్రి నడుస్తుంది కాబట్టి అంటున్నారు. అయితే ఇప్పుడు చెప్పింది 24 క్యారెట్స్. 24 క్యారెట్ ఇప్పుడు అరౌండ్ 5,000 రూపాయలు తగ్గుతుంది. ఇది 22 క్యారెట్ కు మీకు 55,000కు 22 క్యారెట్ వస్తుంది. అంటే 8% డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా క్యాల్కులేషన్ వేసుకుంటే నేను చెప్పిన దాంట్లో 8% తగ్గుతుంది. ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్ వేస్టేజ్లో అవి కలుపుకొని మళ్ళీ అదే వరకు వస్తుంది, 60,000కే వస్తుంది. ఇంతగా తగ్గడం అనేది ఒక ఈ 2-3 సంవత్సరాల్లో కరోనా తర్వాత ఇప్పుడేనా అండి ఇంతగా తగ్గడం అనేది? లేదు, అప్పుడు కరోనా టైంలో కూడా ఇప్పుడు రూపీ బంద్ అయినప్పుడు కూడా 32,000 నుంచి 49,000 వరకు వెళ్ళి మళ్ళా 35,000-40,000కి వచ్చింది. మళ్ళీ కరోనా టైంలో కూడా 35 నుంచి 58,000-60,000 దాకా పోయింది, మళ్ళీ డౌన్ అయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు. అంటే ఇప్పుడు మార్కెట్లో అసలు ఏ షోరూంలో కూడా డిమాండ్ లేదు. దానివల్ల కూడా తగ్గు. ఇంకా వాళ్ళే ఏదో ఆఫర్స్ ఇస్తా ఉన్నారు, అది కన్సెషన్ ఇస్తే. సో ప్రస్తుతానికి డిమాండ్ లేదు, అంటే సీజన్ కాదు కాబట్టి ఇలా తగ్గడం అని అంటూ ఉన్నారు. నార్మల్ గా ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కౌంట్ లో చీరలు అవి వీటికి వెళ్తారు, కానీ బంగారం ఆషాఢ మాసంలో కొనరు, తీసుకోరు కదండి. అందులోని శుభకార్యాలు ఏవి ఇప్పుడు ఉండవు. ఇప్పుడు అన్ని అమ్మవారి జాతరలు అలాంటివి జరుగుతాయి. ఏదో సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే మేబీ అప్పుడేమన్నా కొంటారేమో కదండి. లేదు, ఒకవేళ ఆషాఢ మాసం ముందే ఏదైనా సంబంధంకు గట్టి అయింది అనుకోండి, ఆగస్టులో శ్రావణ మాసంలో పెళ్లి ఉందనుకోండి, ఇప్పుడు డబ్బులు వస్తే కొనుక్కుంటారు, అలా తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఈసారి ఇంకొకటి అధిక శ్రావణ మాసం కూడా రాదు. 2 నెలలు స్లీపింగ్ టైం అంతే. ఇంకంటే డిమాండ్ లేనట్టే అంటే కొన్నిసార్లు మాత్రం ఈ ఆషాఢ మాసంకు శ్రావణ మాసంకు సంబంధం లేదు, ఇంటర్నేషనల్ గా ఏమైనా జరగవచ్చు, దాని వల్ల పెరగవచ్చు, ఆ ప్రభావం ఉంటుంది. మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుందా? 100% పెరుగుతుంది. ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? తగ్గేది మాత్రం ఇంకొక 1,000 రూపాయల వరకు, 500-1,000 రూపాయల వరకు తగ్గవచ్చు. బాంబే రేటు 59,500 ఉంది. మన హైదరాబాద్ రేటు మాత్రం 60,200 ఉంది. సో ఆ కంపారిజన్ లో కాస్త ఎక్కువ ఉంది అంతే. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ మెటీరియల్ అంటారు, 100% ప్యూర్ మెటీరియల్. 3 9s 0.9 మీకు లోకల్గా దొరికే బంగారం అదంతా ఓన్లీ 3 9s ఉంటాయి. 3 9sలో ఎవ్రీ 100 గ్రామ్స్లో ఒక 1 గ్రామ్ సిల్వర్ కాపర్ ఉంటుంది. ఓకే. సో అది కొంచెం తక్కువలో దొరకవచ్చు. అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడానండి ఆలోచిస్తున్నారు, ఇప్పుడు తీసుకోవడం కరెక్టా కాదా. కొంతమంది ఏంటంటే మాక్సిమం భారతీయులు చాలా మంది కూడాను
బంగారం పైన పెట్టుబడి పెడదాం, డబ్బులు ఉన్నాయంటే అవే తీసుకుందాం, భూమి పైన పెడతారు, లేకుంటే బంగారం పైన పెడుతూ ఉంటారు. వీళ్ళకి ఇది కరెక్ట్ అని అంటారా ఆ నిర్ణయం అనేది? ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటే కనుక బంగారం తీసుకోవచ్చు అంటారా? ఇంకా తగ్గే తీసుకోవచ్చు. వరకు చూడాలా? ఇంకా తగ్గుతుంది అని ఆశ పెట్టుకొని ఉండే కంటే తీసుకోవడం బెస్ట్. హ్మ్. ఒకవేళ తగ్గినా కానీ 500,000 రూపాయలే తగ్గుతుంది కానీ అంత విపరీతమైన 50,000కి వచ్చే ఛాన్సెస్ అయితే ఇంపాసిబుల్, లేదు. రిమోట్. హ్మ్. డాలర్ రేట్ పెరుగుతూ ఉంది. ఎంతవరకు పెరిగే అవకాశం ఉందండి ఒకవేళ బంగారం ఇంకా అంటే పెరిగితే 75, 65 ఇప్పుడు 60 నుంచి ఆల్మోస్ట్ 65 వరకు ఒక స్టేజ్లో వెళ్తుంది. మళ్ళీ 6 months 1 year తర్వాత మళ్ళీ 70-75,000 వరకు వెళ్తుంది అనమాట. మీరు గ్రాఫ్ చూడండి. నేను 1953లో పుట్టినప్పుడు 63 రూపాయలు ఉంది. 54లో 67 రూపాయలు ఉంది. అంటే సిల్వర్ గ్రామ్ కంటే కూడా తక్కువ ఉంది అనమాట కానీ గోల్డ్ ఇప్పుడు రేట్. ఇప్పుడు మరి పరిస్థితి అప్పుడు మరి ఒక రూపాయికి 100 కిలోల బియ్యం వచ్చేది. సో దాన్ని బట్టి చాలా ఎక్కువ అండి. అసలు ఎక్కడ 60,000 పెట్టి ఒక తులం తీసుకోవాలి అని అంటే గనక సామాన్యులకి నిజంగా ఎంత భారం అవుతుంది. తగ్గినప్పటికీ అది భారమే ఖచ్చితంగా. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ లగ్జరీ వస్తువు. ఇప్పుడు చాలా వరకు నండి ఈ ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోండి, ఒకేసారి తీసుకోవచ్చు మీరు అని చెప్తున్నారు. ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్? చాలా మంది ఏదో ఒక రకంగా గోల్డ్ అయితే వస్తుంది కదా అని చూస్తున్నారు. దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేవంటారా? మీకు పొదుపు చేయడము అలవాటు లేనప్పుడు వాళ్ళ దగ్గరికి పోవాలా. మీరు నెలకు ఇంత ఒక 10,000 రూపాయలు తీసి పెడతామని అనుకుంటే, ఓ 2,000 రూపాయలు తీసి పెడతామనుకుంటే మీరే సేవ్ చేసుకోవచ్చు. వాడి దగ్గర ఎందుకు పెట్టుకోవడం? వాడు సడవుతా వాడు చేతులు ఎత్తేసాడు అనుకోండి. పెద్ద పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో చేతులు ఎత్తేస్తున్నాయి, అవును, ఇంటర్నేషనల్ కంపెనీ చేతులు ఎత్తేస్తున్నాయి. ఇబ్బంది గోల్డ్ పడాల్సి షోరూమ్ వాడు వస్తుంది. ఎత్తేయడానికి నమ్మకం ఏంటి? ఉమ్, నమ్మకంగా పనిచేసే ఒక బెంగాలీ కార్మికుడు ఉమ్, సడన్గా రాత్రికి రాత్రి 5 కిలోలు 10 కిలోలు తీసుకొని బెంగాల్ పారిపోతున్నాడు. హా, ఇక్కడ అమ్మో. నుంచి ఆంధ్రాలో పనిచేసే ఒక మంచి స్వర్ణకారుడు, బ్యాంగిల్స్ చేస్తాడు, ఉమ్, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తాడు. ఉమ్, అతను కూడా లాస్ట్ 20 days నుంచి కలవాళ్ళ నిన్నొచ్చాడు. హా, వచ్చి కొంచెం టైం ఇవ్వండి అని ఒకరికి 10 లక్షల వరకు ఒక 5-6 ఇచ్చాడు. ఈరోజు వేస్తానన్నాడు. ఇంత డబ్బు ఏమైంది? దగ్గర దగ్గర 5-6 కిలోల బంగారము అతని దగ్గర మన స్వర్ణకారులే ఇచ్చారు బ్యాంగిల్స్ చేయడానికి. అబ్బో. సో ఎవరు వాళ్ళందరూ ఎవరికి పెద్ద సమాధానం పెద్ద చెప్తారు? షోరూమ్ వాళ్ళు కూడా ఇచ్చారు ఆ అబ్బాయికి. మంచి నమ్మకస్తుడు, మంచి పనివాడు, ఉమ్, ఈ కడం కూడా వాడే చేస్తుంది. ఉమ్, అట్లా ఎవరి మీద ఈ రోజుల్లో నమ్మటట్లేదు. ఉమ్, దాని గురించి మనం కొని పెట్టుకోవాలా, ఉమ్, నమ్మకస్తులైన గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకోవాలా. ఉమ్, లేదు అంతా కూడా లేదంటే మీరు మంచి జ్యువెలరీ షోరూమ్కి వెళ్ళి ఎక్స్చేంజ్ అంతే. ఈ గోల్డ్ ఇచ్చి మీరు ఆర్నమెంట్ మీకు నచ్చిన ఆర్నమెంట్ తెచ్చుకోవాలి. ఉమ్, మనం ఇలా ఇచ్చినప్పుడు తరుగు అంటూ కొంత తీసేస్తారు కదా? 100% ఉంటుంది. మీకు వస్తువుని బట్టి తరుగు. ఉహుం, ప్లెయిన్ వస్తువులు 5 to 8% ఉంటాయి. ఓకే. డైమండ్స్ ఇదంతా వర్క్ ఉన్నప్పుడు మీకు డైమండ్ వెయిట్ ఇస్తాడు, ఉమ్, మీకు 10 to 12% ఇస్తాడు వేస్టేజ్. అది మీరే భరించాలా. ఉమ్, ఎందుకంటే ఏ రోజు మీరు బంగారం కరిగించినా కానీ మళ్ళీ 92% వస్తుంది. ఉమ్. దాని గురించే వేస్టేజ్ కట్టాలి. సో పూర్తిగా రాదు కాబట్టి ఆ వేస్టేజ్ కస్టమర్ అంటే చేసిన స్వర్ణకారుడు ఆర్ జ్యువెలరు వర్క్షాప్లో చేసిందికి ఆయనకు ప్రాసెస్ లాస్ అవుతాయి ప్రతి స్టేజ్లో. దాని గురించి అని. సో ఇది ఒకటి. అంటే చాలా మంది ఎందుకు ఇంత వేస్టేజ్, అది కూడా క్లయింట్ అంటే కస్టమర్ మీద ఆ భారం ఎందుకు వేస్తారని అందరూ అనుకుంటారు, కానీ ఆ తరుగు అనేది వీళ్ళే భరించాల్సి ఉంటుంది. ఫైన్. సో మొత్తం మీద రేట్ తగ్గిందని సంతోషించాలి, డబ్బులు ఉంటే తీసుకోవాలి అంతే కరెక్ట్ అంటారు. టైము తీసుకోవడం మంచిది. అవునా? ఆషాఢ మాసము అధిక శ్రావణం అని చూడకుండా ఉమ్, డబ్బులుంటే తీసేసుకోండి. రైట్. మీకు శ్రావణ మాసంలో డెఫినెట్గా పెరుగుతుంది, అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్నమెంట్ లో తీసుకోమంటారా లేకుంటే లేదు, ఆల్రెడీ ప్యూర్ గోల్డే తీసుకోండి. ప్యూర్ గోల్డ్ తీసుకోమంటారా? ప్యూర్ గోల్డ్ తీసుకోండి. నమ్మకమైన ఏదైనా హోల్సేలర్ దగ్గరికి వెళ్తే ఇస్తాడు. సిద్దంబర్ బజారు, సికింద్రాబాద్లో, చార్కమల్లో ఎక్కడైనా ఉన్నాయి, ఇస్తారు. మీకు అంత లేకపోతే ఇప్పుడు ఏటీఎం కౌంటర్ కూడా వచ్చింది కదా, అవునండి. గోల్డ్ ఓన్లీ 8% machine. ట్యాక్స్ పడుతుంది. సో అది మీకు ఇదే 60,000 దొరకదు, ట్యాక్స్ పడి మీకు పెరుగుతుంది రేట్. లేదంటే కనుక డైరెక్ట్ గా కానీ స్వర్ణకారుల మీ దగ్గర పాన్ వెళ్తే- నంబర్, ఆధార్ నంబర్ అని అడుగుతారు. ఇక్కడ అవసరం లేదండి స్వర్ణకారుల దగ్గర. అవసరం. ఓకే. సో ఆ విధంగానే తీసుకుని సేవ్ చేసుకుని పెట్టుకుంటే తెచ్చుకుంటే తర్వాత నచ్చిన మోడల్ ని మళ్ళీ చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. శివ గారు, నమస్తే. నమస్తే.